ఇప్పుడు మనం గల్లా కుట్టుకునే ముందు ఫస్ట్ ఇట్లా ముందు భాగాన్ని తీసుకొని అది ఉక్స్ బట్టి భాగాన్ని తీసుకొని ఇట్లా కింద నుంచి వెళ్ళి పెట్టి చూసుకోవాలి. కొంచెం ఒక కుట్టు మందం ఎక్స్ట్రా ఉంది. ఈ క్లాత్ని కట్ చేసుకుందాం మనం. ఇక్కడ కరెక్ట్గానే ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇటు సైడ్ కూడా ఏమన్నా చేంజ్ ఉందో పెట్టి కొలుచుకోవాలి. ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సమానంగా ఉన్నాయి. మనము ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా కట్ చేసేసుకుందాం. కొంచెం అంటే కొంచెమే. ఎవరికైనా గల్లాలు సాగిపోతున్నట్టు భుజాలు పడిపోతున్నాయి అని చాలామంది అంటారు. అయితే గల్లలు సాగితే భుజాలు పడిపోతాయి అన్నట్టు. మనకు గల్లలు సాగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఒక కుట్టు వేసుకొని వేస్తే గల్ల సాగకుండా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఒక కుట్టు వేస్తున్నా. ఇట్లా వెనక కొంచెం ఇట్లా పట్టుకొని నార్మల్గా ఇట్లా చేతితో మాత్రమే ఇట్లా మూవ్ చేసుకుంటూ ఇట్లా ఒక కుట్టు వేసుకోండి. ఈ కుట్టు వేసుకునేటప్పుడే ఈ షోల్డర్కి ఇక్కడ కుట్టుంది కదా, ఇది వెనుక భాగానికి వచ్చే రకంగా పెట్టుకోండి ఆ క్లాత్ అనేది. మనం ఇట్లా కుట్టు వేసుకున్నట్టయితే మన గల్ల సాగకుండా ఉంటుంది. ఇలా కూడా మీరు ఇట్లా వెనుక కిగ్గడం లాంటివి చేయొద్దు. ఓన్లీ ఇట్లా చేతులతో మాత్రమే తింపాలి. జాగ్రత్తగా ఇప్పుడు చూడండి, ఇదేం సాగది. కుట్టు అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది, సాగకుండా ఉండేదాన్ని. కాబట్టి సాగది. కుట్టు వేసుకుంటే కొంచెం సాగకుండా ఉంటుంది. గల్లాలు సాగకపోతే భుజాలు పడిపోవు, కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు గల్ల పట్టి ఇద్దాం. మనం ఆల్రెడీ జాయింటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా స్టార్టింగ్ ఇట్లా ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇటు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. రెండు సమానంగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేయండి కంపల్సరీ. సాగద్దు ఇళ్ళతోని, మంచిగా జాగ్రత్తగా నార్మల్గా ఇట్లా పట్టనట్టుగా పట్టుకొని కుట్టుకోవాలి. అయితే గల్లలు ముందుకే క్రాస్ కటింగ్ కదా, ముందుకే సాగుతాయి కదా అని అనుకుంటారు ఒక్కొక్కరు. ముందుకే సాగడం కాదు, వెనుకకి ఈ రౌండ్ షేప్లో కూడా సాగుతుంది. అందుకోసమని కుట్టు వేసుకోవాలి అని చెప్తున్నా. ఒక ఓన్లీ ముందుకే వేసుకొని వెనుకకి వేసుకోకుండా ఉండకండి, వెనుకకు కూడా వేసుకోండి. కొత్త కుట్టే వాళ్ళు అయితే కంపల్సరీ వేసుకొని కుట్టండి. ఎందుకంటే మీరు ఇప్పుడు గల్లా కుడితే, ఇప్పుడు నేను కుడుతున్నంత ఈజీగా అయితే మీకు రెండు సమానంగా పెట్టి ఇట్లా ఒకటేసారి కుట్టులోనే రాదు. ఒక 2-3 సార్లు అయినా ఇప్పాల్సి వస్తుంది. అట్లా ఇప్పేసరికి బాగా సాగిపోతుంది గల్ల. కాబట్టి కుట్టు వేసుకుంటే కొంచెం సాగకుండా కొంచెం కంట్రోల్ చేస్తుంది క్లాత్ నా కుట్టు అనేది. కాబట్టి కుట్టు వేసుకోండి. ఇక తర్వాత ఇట్లా కచ్చకలు కట్ చేసుకోవాలి. కుట్టు దగ్గరికి, కుట్టు కట్ అవ్వకుండా కుట్టు దగ్గరికి మాత్రమే కచ్చకలు కట్ చేసుకోవాలి రౌండ్ షేప్కి. తర్వాత ఇటు గల్ల ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా పట్టుకొని ఈ క్లాత్ని పట్టుకుంటూ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి.
ఇట్లా పట్టుకొని మనం మీద నుంచి ఇంకో కుట్టు వేసుకునేటప్పుడు కూడా గల్ల సాగిపోతుంది. గల్ల సాగితే బ్లౌజ్ అందం అంతా పోతుంది. కాబట్టి అట్లా చేయకుండా మంచిగా కింద నుంచి వెళ్ళి పెద్ద నెలతో పట్టుకుంటున్నామా లేదా అని ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటా మీదికి కూడా లోపల బట్ట ఉందా లేదా అని మన వేళ్ళకి తెలుస్తుంది. ఇట్లా ఉంది, ఇది కొంచెం మందంగానే ఉంది అని చూసుకుంటూ కుట్టండి. ఇగ్గద్దు అస్సలు. మనకు గల్ల సాగిందా లేదా అని ఒకవేళ మనకు డౌట్ అనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తే ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. మీరు కుట్టిన తర్వాత మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొలత బ్లౌజ్ని పట్టుకొని ఇగో ఇట్లా ఇది ఉక్స్ పట్టి, ఇది కూడా ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టి వరకు ఇగో చూసారా, ఇగో 2 కుట్లు ఎంత సమానం వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వెనక భాగం ఇట్లా సమానంగా ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు ఇట్లా కొలుసుకోండి. సమానం వచ్చినాయి. మనకు కరెక్ట్ వచ్చినాయి అనిపించినాక ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మనం కుట్టు పట్టుకున్నామా లేదా అని తెలియడానికి ఇక్కడ లోపల చూడండి, క్లాత్ ఏం కనబడతలేదు. ఇట్లా అది లోపల పట్టుకొని కుట్టొచ్చింది. ఎక్స్ట్రా క్లాత్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోండి. కింద క్లాత్ ఒకటే పొరకుందా లేదా అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి కిందిది కూడా బ్లౌజు భాగం కట్ అవుతుంది. అట్లా కట్ అయితే బ్లౌజ్ ఖరాబ్ అయినట్టే. కాబట్టి అట్లాంటివి చేయకుండా జాగ్రత్తగా ఈ పొర కట్ చేసుకోండి. మీకు ఏమన్నా తొందరలో ఉంటే మాత్రం చేతులు పక్కల కుట్లు అయినాక కూడా మనకి తీరుబాటం ఉన్నప్పుడు కూడా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడే కట్ చేసుకోవాలన్నట్టు ఏం లేదు. కాబట్టి ఆగమాగంలో మాత్రం అస్సలు కట్ చేయకండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కంపల్సరీ కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోండి. కిందిది కంపల్సరీ కట్ అవుతుంది, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా. అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పంపకం వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. కింది నుంచి పోగులు ఇట్లా ఏం రావు. ఇప్పుడు మనం చేతులు జాయిన్ చేసుకోవాలి. ఇది మధ్యలో కట్ చేస్తున్నాను. మధ్యలో కట్ చేసి ఇట్లా ఇక్కడ మనం కచ్చక కట్ చేసుకున్నాం కదా, కచ్చక అనేది ఇక్కడ ఈ భుజాల కుట్టు మీద పెట్టుకొని ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని ఇట్లా పెట్టుకొని 2 సమానంగా చూసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి. చేతులకు 2 కుట్లు వేసుకోవాలి ఎప్పుడైనా. రెండు కుట్లు అయితే వేసుకున్నాను. మళ్ళీ కచ్చకాయ ఇట్లా మిడిల్లోకి చూసుకొని
ఇగో ఇట్లా కచ్చక అనేది ఇట్లా మిడిల్లోకి పెట్టుకొని ఇగో ఇట్లా చూసుకొని పట్టుకోవాలి, రెండు సమానంగా పట్టుకొని కుట్టాలి. ఇట్లా మంచిగా దగ్గరికి పట్టుకొని నీట్గా ఇచ్చేయాలి. ఇప్పుడు మనం పక్కల కుట్లు వేసుకుందాం. వెనుక భాగం ఇట్లా పెట్టుకోవాలి, అటు ఇటు సమానంగా వదిలేసి మిడిల్లోకి కుట్లు పెట్టుకోవాలి, మార్క్ పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా వదిలేసి ఇది ఏదైతే కుట్టు పెట్టిందో ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఇక్కడికి చాక్ చేసుకుందాం. ఇప్పుడు ముందు భాగం ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి కొలత, కాజా పట్టి సైడ్ కాజా పట్టి కొలత. ఉక్స్ పట్టి సైడ్ చేతి పెట్టేసి కొలత పెట్టుకోవాలి. ఒక్కటే చేతు అటు సైడ్ ఇటు సైడ్ కొలతలు పెట్టుకోవద్దు. ఇక కాజా పట్టి సైడ్ చేతికి కాజా పట్టి సైడ్ పెడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు ఒక చేతి సన్నగా ఒక చేతి లావుగా కూడా ఉంటుంది. కొంతమందికి వాళ్ళు పని చేయడం ద్వారానో హెల్త్ పరంగానో ఎలాగో కానీ కొంతమందికి అయితే ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఈ సైడ్ లూజ్ ఉన్నది ఇటు సైడ్ టైట్ ఉన్నది అని. రెండు ఒకలాగా పెట్టినా కూడా రెండు చేతులు, అందుకే ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకుంటే బెటర్. ఇక్కడ మనం ముందు భాగానికి పెట్టుకున్న మార్కర్కి వెనుక భాగానికి పెట్టుకున్న మార్కర్కి రెండు సమానం పట్టుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇగో ఈ చేతులు కూడా మనం ఇట్లా పెట్టుకున్నాం కదా మార్క్, ఇగో ఇట్లా పెట్టుకున్నాం కదా, దీన్ని సమానంగా పట్టుకొని స్ట్రైట్గా కుట్లు వేసుకుంటున్నాం. ఇగో ఈ రెండు కుట్లు ఇట్లా సమానంగా పెట్టేసి పట్టుకొని ఈ క్లాత్ అనేది ఇటు సైడ్ రావాలి, అట్లా కిందికి పోవద్దు. రబ్ చేసుకున్నాం. మళ్ళీ ఇది ఇట్లనే దింపుకొని ఇంకొక కుట్టు వేసుకుంటున్నాం. ఇంకొక కుట్టు వేసుకుంటున్నాం. 3-4 కుట్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం విప్పుకోవడానికి అవైలబుల్గా. నేనైతే 3 కుట్లు వేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా కొంచెం కట్ చేసుకుంటున్నాను. కొంచెం పక్కలకు బాగా బట్టున్నా కూడా అంత ఉతకపోతుంది కాబట్టి కొంచెం కట్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ పెట్టుకున్న నుంచి స్ట్రైట్గా వేసేసిన పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ ఈ చేతులకు ఉంది కదా, ఈ చేతులకు మార్క్ పట్టుకున్నది సేమ్ ఇది స్టెన్షన్ దగ్గర సమానంగా పట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ఎక్కలు తక్కలు పట్టుకొని ఎక్కలు తక్కల కుట్లు ఎత్తారు, అట్లా కాకుండా సమానంగా ఇగో ఈ మార్క్ సమానంగా పట్టుకొని స్ట్రైట్ ఒక కుట్టు వేసేసుకోవాలి.
కింద వీప్ పట్టి కూడా వస్తుందా వస్తలేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది కిందికి ఇట్లా రివర్స్లో ఫోల్డ్ అయిపోతుంది అన్నట్టు పట్టి, కాబట్టి అట్లా రాకుండా ఇటు మీదికే చూసేటట్టుగా ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా, కొంచెం పెడతాను ఇట్లా. ఇది ఉంది కదా, ఇటు కిందికి ఇటు సైడ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇట్లా పట్టుకొని ఇట్లా కుట్లేస్తాం మనం, ఇట్లా వేయకుండా ఇట్లా వస్తుందా లేదా అని చూసుకోవాలి. దారం అయిపోయింది అనుకుంటా, ఉంది. ఎక్స్ట్రా కొంచెం క్లాత్ కట్ చేసుకొని ఈ పోగులన్నీ కట్ చేసుకొని మన సాదా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు తనని ఆర్డర్లు పెట్టమని చెప్పింది కదా, నేను మర్చిపోయినా పెట్టేటప్పుడు. ఇప్పుడు మీద నుంచి వెళ్ళి పెడుతున్నాను. ఏం పర్వాలేదు మీద నుంచి పెట్టినా కూడా. ఈ సాదా బ్లౌజే కదా. యాక్చువల్గా అసలు గల్లా పట్టి పెట్టేటప్పుడు గల్లా పట్టికుని ఈ భాగానికి మిడిల్లో నుంచి పెట్టాలి. కింద నుంచి పెట్టేసుకొని ఇట్లా రబ్ చేసేసుకుంటున్నా. ఇట్లా మీద నుంచి పెట్టుకొని ఇట్లా జాయిన్ చేస్తాం. నాడలు పెట్టుకున్నాం కదా, ఈ నాడలకు కిందికి గోండాలు పెట్టడానికి క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఇట్లా బాక్స్ షేప్ తీసుకొని ఇట్లా ఈ మూలకి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా నాడబెట్టుకొని ఇట్లా పెట్టాలి. స్టార్టింగ్ రబ్ చేయాలి, ఎండింగ్ నాడ ఉన్న దగ్గర కూడా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని ఈ పోగులు కట్ చేసుకొని కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో కొంచెం కట్ చేసుకున్నా. తర్వాత ఇట్లా నాడ ఇట్లా 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 వచ్చింది కదా, ఇది కొంచెం క్రాస్ ఉంటుంది. మనం ఇట్లా కొంచెం ముక్క కుట్టు వేసుకున్నట్టయితే మన ఈ కింద గోండం అనేది సూపర్గా కనబడుతుంది. ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాం కదా మనం. ఇప్పుడు చూడండి ఈ క్యాప్ ఎంత బాగుంది, బాగుంటుంది ఇట్లా. ఇంకొకటి పెట్టుకుందాము. ఇట్లా డబ్బా షేప్ కట్ చేసుకొని ఇది ఇట్లా మూల క్రాస్గా మలిచి ఈ మూలకి నాడని సెట్ చేసుకొని ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడమే. ఎంత లాస్ట్కి అంతా అంత లాస్ట్కి అట్లా స్టార్టింగ్ రబ్ చేసి కుట్టు వేసుకొని ఈ ఎండింగ్ నాడే దగ్గర కూడా కొంచెం 2 సార్లు రబ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు చూడండి దీనికి తేడా. ఇప్పుడు ఇట్లా పెట్టినా కూడా దీనంత లుక్ ఇది ఉండదు, కాబట్టి నేను ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు స్టార్టింగే అట్లా ఫోల్డ్ చేసుకుంటారు. అట్లా ఫోల్డ్ చేసిన దానికి ఇట్లా ఫోల్డ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లా కుట్టినాక ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక్క కుట్టు వేసుకోవడమే చాలా బెటర్. ఓకే, మన సాదా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.